అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ శిశిర మెరుగని వనాలు. రచయిత నండూరి సుందరి నాగమణి గారు. ఇక కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలోకి వెళితే అది ఒక ఏసీ ఫంక్షన్ హాల్. కానీ విని ఎరుగని రీతిలో అక్కడ ఫంక్షన్ జరుగుతోంది. వామనరావు బిజినెస్ సర్కిల్లోని స్నేహితులు, ఆఫీస్ స్టాఫ్, అత్తవారింటి తరపు బంధువులతో హాలంతా కలకలలాడుతూ ఉంది. ఎవరు చూసినా వామనరావు తల్లి భూదేవి గారిని కీర్తించేవారే. ఇటీవలే మరణించిన ఆమె ఆత్మశాంతి కోసం ఆమె ఏకైక కుమారుడు వామనరావు జరిపించిన కర్మకాండలు, క్రతువులు, దాన ధర్మాల గురించి శ్లాఘించేవారే. జరిగే కార్యక్రమాలన్నీ ప్రేక్షక పాత్ర వహించి చూస్తున్న రఘునాథ్కి ఎంతో విస్మయంగా అనిపించింది. బంధుమిత్రులందరి దగ్గర వామనరావు తల్లిని తలచుకొని చిన్న పిల్లవాడిలా కన్నీరు పెట్టుకున్నాడు. కాసేపటికి లంచ్ సమయం అయ్యింది. ఆ ఫంక్షన్ హాలును ఆనుకొని ఉన్న డైనింగ్ హాలులో 6 వరుసలుగా టేబుల్స్ వేసి కుర్చీలు అమర్చారు. ఒకేసారి 500 మంది భోజనం చేయవచ్చక్కడ. చల్లని సుగంధభరితమైన పవనాలు ఎయిర్ కండిషనర్లో నుంచి వీస్తూ ఉంటే వేడివేడిగా అత్యంత రుచికరమైన ఐటమ్స్ తీసుకువచ్చి అరిటాకులలో వడ్డిస్తున్నారు వెయిటర్లు. తింటున్న అతిథుల ముఖాలలో ఎంతో ఆనందం, ఆస్వాదన. అబ్బా, ఎంత బాగున్నాయండి భోజనాలు! పళ్ళెంలో వడ్డించబడిన డ్రై ఫ్రూట్స్, చల్లబడిన నేతి పూతరేకును సుతారంగా కొరుకుతూ అన్నాడు చక్రధర్ పక్కనే కూర్చొని భోజనం చేస్తున్న రామారావుతో. మరి తల్లి కోసం ఇంత చేస్తున్నాడంటే ఆయనకి ఆవిడ పట్ల ఎంత భక్తి, గౌరవాలు ఉండి ఉండాలి. ఈ భోజనాలు ప్లేటు ఒక్కింటికి 1500 రూపాయలట. 4 కూరలు, 2 రకాల పప్పు కూరలు, మజ్జిగ పులుసు, ముక్కల పులుసు, సాంబారు, పూరి, రోటి, 3 రకాల బిర్యానీలు, 4 రకాల వడియాలు, 5 రకాల పచ్చళ్ళు, పులిహోర, పూతరేకులు కాక స్వీట్లు, బొబ్బట్టు, కాజా, సేమియా పాయసం, డబుల్ కా మీఠా, కుబానీ కా మీఠా, 5 ఫ్లేవర్లలో ఐస్ క్రీంలు. అసలు ఈ హాలు దొరకటమే గగనం. పూలతో ఎంత బాగా అలంకరించారో చూశారు కదా. తల్లిగారి 12వ రోజు కోసం ఇంచుమించు ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారంటే మాటలు కాదు. రామారావు కళ్ళు చెమర్చాయి. అతనికి మరో పక్కన కూర్చొని భోజనం చేస్తున్న రఘునాథ్కి తింటున్న ఆ పంచభక్ష పరమాన్నాలే ఎంతో చేదుగా అనిపించాయి. అక్కడే ఎదురుగా టేబుల్ మీద నిండుగా నవ్వుతూ నిలువెత్తు పూలదండ ధరింపజేసిన భూదేవి గారి ఫోటో తనను చూసి అదోలా నవ్వినట్టు అనిపించింది. అతనికి మరి తిండి సహించలేదు. పెరుగు వేయించుకొని ఏదో తిన్నాననిపించి లేచాడతను. తన తల్లి 12వ దిన సందర్భంగా తన కంపెనీలో పనిచేసే స్టాఫ్కి, స్నేహితులకి ఈరోజు లంచ్ ఏర్పాటు చేశాడు వామనరావు. మల్టీ మిలియనీర్ అయిన అతనికి ఇంట్లో జరిగే ఏ సందర్భమైనా గొప్ప ఈవెంటే. తాను తల్లికి చేసింది 10 మంది 10 కాలాల పాటు చెప్పుకోవాలన్నది అతని కాంక్ష. అందుకే ఈ భారీ విందు కార్యక్రమం. విందై అందరూ వెళుతున్నప్పుడు అందజేయబడిన రిటర్న్ గిఫ్ట్ అందరి మతి పోగొట్టింది. తల్లిగారి పేరు చెక్కించిన అరచేతి వెడల్పు వెండి పళ్ళెం ప్యాక్ చేసి అందించారు. వామనరావు భార్య విమల అక్కడే కుర్చీలో కూర్చొని సెలవు తీసుకుంటున్న ఆహుతులకు రుమాలుతో కళ్ళు ఒత్తుకుంటూ, ముక్కు జీదుకుంటూ గిఫ్టులు అందించింది. అత్తగారి పట్ల ఆమెకు ఉన్న అనురక్తికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళిన రఘునాథ్ మనసు పని మీద లగ్నం కాలేదు. నిజానికి ఫంక్షన్ సందర్భంగా వామనరావు ఆఫీస్ స్టాఫ్కి సెలవు ప్రకటించినా కొంచెం అర్జెంటు ఫైల్స్ చూద్దామని ఆఫీస్కొచ్చాడు రఘునాథ్. మాటిమాటికి మనస్సు భూదేవి గారి మీదకే పోతున్నది. ఇంచుమించు సంవత్సర కాలం క్రితం ఒకరోజు వామనరావు తన క్యాబిన్లోకి రఘునాథ్ని పిలిచాడు. రఘు, కూర్చో, నీతో కాస్త మాట్లాడాలోయ్. ఎదురుగా ఉన్న సీట్ని ఆఫర్ చేస్తూ అన్నాడు వామనరావు. పర్వాలేదు, చెప్పండి సార్. అబ్బే, ఏం లేదయ్యా. ఈ ఆఫీస్లో నాకు అత్యంత నమ్మకస్తుడివి, విశ్వాసపాత్రుడివి నువ్వేనయ్యా.
నిజానికి ఇది ఆఫీస్ పని కాదు, నా వ్యక్తిగతమైన సమస్య. ఎవరికీ తెలియకూడనిది. నువ్వొక్కడివే నాకు సహాయం చేయగలవు. చెప్పండి సార్, నాకు వీలైనంతలో తప్పక చేస్తాను వినయంగా పలికాడు రఘు. మా అమ్మ తెలుసుగా, కొన్ని రోజులుగా ఆమెకు ఆరోగ్యం బాగుండటం లేదు. మా మిస్సెస్కి ఆమెను చూసుకోవటం కుదరటం లేదు. అంచేత మా అమ్మగారిని ఏదైనా మంచి ఆశ్రమంలో చేర్చుదామని అనుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వే మాకు హెల్ప్ చేయాలి. రఘుకు నోట మాట రాలేదు. 15 రోజుల క్రితం వరకు కొడుకు ఇంట్లో చకచక బొంగరంలా తిరుగుతూ కమ్మగా వంటలు చేసే భూదేవి ఉన్నట్టుండి నీళ్ల గదిలో కాలు జారి పడటంతో ఆమె నడుముకు బాగా దెబ్బ తగిలింది. వారం రోజులు ఆసుపత్రిలోనే ఉంది. ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆవిడ కొన్ని రోజుల పాటు మంచం మీదనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. వామనరావు ఆవిడను చూసుకోవటానికి నర్సును పెట్టాడు. అయితే అతని భార్య విమలకు మాత్రం ఆ పెద్దావిడ కంటూ ఒక గదిని కేటాయించటం, ఆవిడ మూలుగులు, మందుల వాసన, ఆమె మంచం మీద దీనంగా పడుకొని ఉండటం అస్సలు నచ్చలేదు. ఆవిడ ఆరోగ్యంగా ఉన్నన్నాళ్ళు జీతం భత్యం లేని వంట మనిషిలా, పని మనిషిలా అన్ని పనులు చేసి పెట్టింది. ఇప్పుడు ఆవిడ ఉనికి విమలకు కంటకంగా తయారయ్యింది. అది ఎప్పుడో గమనించాడు రఘు. కానీ ఈరోజు ఇంత త్వరగా ఇలా ఆమెను కొడుకే ఆశ్రమానికి పంపించే యోచన చేస్తాడని ఏనాడు అనుకోలేదు. రఘు, నీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ నా ఈ స్థితికి, స్టేటస్కి నా భార్య, అత్తవారే కారణం. ఇప్పుడు మా అమ్మను ఇంట్లో ఉంచుకోవటానికి మీ మేడం ఒప్పుకోవటం లేదు. ఇక్కడికన్నా ఆశ్రమంలోనే అమ్మకి బాగుంటుందని నాకు అనిపించింది. నీవు మన ఊరిలో మంచి ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాకప్ చేసి 2 రోజులలో చెప్పాలి, సరేనా? ముఖంలో ఎలాంటి భావం లేకుండా చెప్పాడు వామనరావు. కానీ సార్, ఇంత ఇల్లు పెట్టుకొని పెద్దమ్మగారిని ఆశ్రమంలో ఉంచటం, అక్కడ సమయానికి అన్నీ అమరుతాయి. డాక్టర్ గారు ఉంటారు. నీవు ఆ పని మీద ఉండు. మరొక్క మాటకు అవకాశం ఇవ్వకుండా ముందున్న ఫైల్లో తలదూర్చాడు వామనరావు. వారం రోజులలోగానే పెద్దావిడ ప్రమేయం ఏదీ లేకుండానే ఆమెను ఆరామం అనే ఆశ్రమానికి తరలించారు. అక్కడ ఆవిడను చూసుకోవటానికి ఆయాను నియమించి అందుకు కావలసిన డబ్బంతా కట్టేశాడు వామనరావు. 1 నెల రోజులలోనే కోలుకుంది భూదేవి. తనను అర్ధాంతరంగా ఆశ్రమానికి పంపించి వేసినా కొడుకు రాలేదని, అతన్ని చూడాలని చాలా బెంగపడింది ఆవిడ. మెడలో ధగధగా మెరిసే 3 వరుసల చంద్రహారం గొలుసుతో, చెవులకు వజ్రాల కమ్మలు, 2 చేతులకు అటూ ఇటూ 1/2 డజన్ బంగారు గాజుల చొప్పున వేసుకొని ఎంతో చక్కగా ఉండే పెద్దమ్మగారు ఒంటి మీద బంగారం అన్నది లేకుండా బోసి చేతులతో, చెవులతో, మెడతో ఉండటం రఘును చాలా బాధ పెట్టేది. అదే మాట ఆవిడతో అంటే, ఆసుపత్రికి వెళ్లే ముందు కోడలు తీసి జాగ్రత్త చేసిందిలే, ఎప్పటికైనా ఆమెకు చెందాల్సినవే కదా అని నిర్లిప్తంగా నవ్వేసేది భూదేవి. 10 రోజులకోసారి రఘు ఆశ్రమానికి వెళ్ళి ఆమెకు కావలసిన మందులు, పండ్లు కొని ఇచ్చి కాసేపు ఆవిడతో గడిపి ఇంటికి వస్తూ ఉండేవాడు. వెళ్ళిన ప్రతిసారి ఆవిడ ఆత్రంగా, రఘు, మా అబ్బాయి కోడలు బాగున్నారా? మనవరాలు మనవడు ఎలా ఉన్నారు అని అడుగుతుంటే కంటి నుంచి జారబోయే కన్నీటిని అణచుకోవటం రఘుకు సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే వామనరావు రఘును పిలిచి సంతకం చేసిన చెక్ ఇచ్చి అతనితో ఆశ్రమానికి పంపించేవాడు తప్పితే తల్లిని చూడటానికి ఏనాడు వచ్చేవాడు కాదు. ఆమెకు చెప్పమని ఒక కబురు కానీ, ఒక ఉత్తరం కానీ ఏదీ లేదు. అన్నిటికన్నా ఆమె కోసం ఏ వస్తువులు, పండ్లు కానీ, తినుబండారాలు కానీ పంపించేవాడు కాదు. అయినా రఘు దారిలో ఏవైనా కొని తీసుకువెళ్ళి మీ అబ్బాయి గారు పంపించారని ఒక చిన్న అబద్ధం చెప్పి ఇచ్చేవాడు. అవి అందుకొని ఆత్రంగా నోట్లో పెట్టుకునేది ఆవిడ. ఆ వృద్ధురాలిని చూస్తే తానాడిన చిన్న అబద్ధం ఆమె కళ్ళల్లో పూయించే దీపాల పూలను చూసి ఎంతో సంతోషం కలిగేది అతనికి. ఈ వారమంతా సార్ చాలా బిజీ అమ్మా, వచ్చే వారం మిమ్మల్ని చూడటానికి తప్పక వస్తారు అని మెల్లగా చెప్పేవాడు. ఆ రోజు కూడా చెక్ మీద సంతకం చేయబోతున్న వామనరావుతో,
పెద్దమ్మగారు మీ మీద చాలా బెంగ పెట్టుకున్నారు. మీరు ఓసారి వస్తే బాగుంటుంది అన్నాడు రఘు. నాకు అస్సలు ఖాళీ లేదు రఘు, చూస్తున్నావు కదా, అయినా నువ్వున్నావు కదా అన్నాడు పొడిగా. నేనున్నా మీరున్నట్టు కాదండి అని చెప్పబోయిన మాట మింగేశాడు రఘు. అతనికి వామనరావు నైజం అర్థమైపోయింది. అయితే జన్మనిచ్చిన తల్లి మీద ప్రేమ లేకపోవటం, మరీ ఇంత స్వార్థంగా ఆమెను వదిలించుకోవటం అనేవి అతను జీర్ణించుకోలేకపోయాడు. ఉన్నట్టుండి ఒకరోజు వాకర్తో నడుస్తూనే పట్టుతప్పి కింద పడిపోయింది భూదేవి. ఫలితంగా ఆమెను హాస్పిటల్లో చేర్పించారు ఆరామం సిబ్బంది. వాళ్ళు వామనరావుకు ఫోన్ చేసి విషయం చెబితే తాను బిజినెస్ పని మీద ముంబై వచ్చి ఉన్నానని, తన బదులు రఘు అటెండ్ అవుతాడని చెప్పి అతని నెంబర్ ఇచ్చాడు. కబురు తెలిసిన వెంటనే హాస్పిటల్లో వాలిపోయాడు రఘు. వడలిన పువ్వులా మంచం మీద పడి ఉన్న ఆ మాతృమూర్తిని చూడగానే అతని గుండె ద్రవించింది. ఆమె చేయి పట్టుకొని పక్కనే కూర్చొని ఆ రాత్రంతా అలాగే ఉండిపోయాడు రఘు. తెల్లవారుజామున ఆమెకు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి వచ్చింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాన్ని పోకుండా ఆపలేకపోయారు. క్షణాల మీద తల వాల్చేసింది భూదేవి. రఘు దుఃఖానికి అంతు లేకుండా పోయింది. వామనరావుకు ఫోన్ చేసి విషయం వివరించాడు. ఇక తప్పనిసరి అయి ముంబైలో ఫ్లైట్ ఎక్కి హైదరాబాదు వచ్చాడు వామనరావు. రాగానే అతనికి ఆమె దేహాన్ని అప్పగించారు. అదే హాస్పిటల్లో మార్చురీలో కొంత డబ్బు కట్టి ఆ పార్థివ శరీరాన్ని ఉంచాడు వామనరావు. ఏమీ లేదోయ్, వయసు అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడను ఇంటికి తీసుకువెళ్ళటం అనవసరం. మా ఆవిడకు భయం కూడా. మధ్యాహ్నం ఇటు నుంచే క్రిమేషన్కి తీసుకువెళదాము. కాస్త నువ్వు నా కోసం ఏర్పాట్లు అవి చూడు. రఘు భుజం తట్టి కారులో వెళ్ళిపోయాడు వామనరావు. ప్రపంచంలో ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా? రఘు తల విదిలించాడు. ఆ రోజు సాయంత్రం తల్లి దహన క్రియలు జరిగిన తర్వాత 12వ రోజు అంటే ఈరోజు అందరికీ షడ్రసోపేతమైన విందును ఏర్పాటు చేశాడు వామనరావు. తల్లి దినాన్ని ఒక పెళ్లి జరిపించిన రీతిలో ఎంతో వైభవంగా జరిపించాడు. అదేమిటండి అలా ఉన్నారు, భోజనం సరిగ్గా చేయలేదా? వాడిపోయినట్టున్న రఘు ముఖం చూసి ఆరాటంగా అడిగింది వైదేహి. మోసం మోసం వైది, అంతా మోసం. రఘుకు కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. ఏమైంది? అతని భుజం మీద చేయి వేసి అనునయంగా అడిగింది వైదేహి. బ్రతికి ఉన్నప్పుడు తల్లికి ముద్ద పెట్టలేకపోయాడు. ఇంట్లోంచి వెళ్ళగొట్టి వృద్ధాశ్రమంలో పడేశాడు. అర్ధాంతరంగా చనిపోతే బిజినెస్ పని మీద ఊరికి వెళ్ళిన అతను వెంటనే రాలేదు. సాయంత్రానికి వచ్చాడు. అప్పటి వరకు ఆ తల్లి దేహాన్ని మార్చురీలో ఉంచారు ఆశ్రమం వారు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ఎలక్ట్రిక్ క్రిమేషన్ చేయించాడు. అతని భార్య ఆమెను ఆఖరు చూపు చూడటానికి కూడా రాలేదు. ఈరోజు ఆవిడ ఏడుపు చూడాలి. ఈమె నటన చూసి మహానటి కూడా సిగ్గుపడుతుందేమో అనిపించింది నాకు. ఇప్పుడు లక్షలు ఖర్చు చేసి ఇంతింత గొప్ప విందులు, ఖరీదైన కానుకలు ఆమె పేరున ఇస్తే తల్లి రుణం తీర్చుకున్నట్ట. ఎంత నాటకం, ఎంత మోసం! నాకు తింటున్న అన్నం కూడా సహించలేదు వైది, ఆవేదనగా అన్నాడు రఘు. వైదేహి బదులు చెప్పకుండా అరచేత్తో అతని భుజం మీద రాస్తూ ఉండిపోయింది. ప్రతి నెల అతని పిఎస్గా వృద్ధాశ్రమానికి కట్టవలసిన డబ్బు నేనే వెళ్ళి కట్టేవాడిని. అతను వెళ్ళినా వెళ్ళకపోయినా నెలలో 2 సార్లు ఆ అమ్మను చూసి వచ్చేవాడిని. వైది, ఇక చాలు. మనసు లేని అతని దగ్గర మనసు చంపుకొని మరీ పని చేయాల్సిన పని లేదు. ఇంతకాలం ఎలాగో కాలం గడిపాను. ఆ మాత్రం ఉద్యోగం ఎక్కడో ఒక చోట నాకు దొరక్కపోదు. ఇక అక్కడ పని మానేస్తాను. అలాగేనండి, మీ ఇష్టం. అమ్మ పడుకుందా? ఇందాకే మందులు వేసుకొని నడుము వాల్చారు. లేచే సమయం అయ్యింది. 4:30కు వేడిగా పల్చగా జావా ఇస్తాను. థ్యాంక్ యూ వైది. ఇంకా నీలాంటి వాళ్ళు ఉండబట్టే వృద్ధాప్యం అనే రెండో బాల్యాన్ని అనుభవిస్తున్న అమ్మలు అయ్యలు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. ప్రేమగా ఆమె అరచేతిని చెంపకు ఆనించుకున్నాడు. రేపటి తమ పరిస్థితిని గురించి ప్రతి కొడుకు కోడలు ఆలోచించగలిగితే ఆ అమ్మలు అయ్యలు ఎవరు దుస్థితిని అనుభవించరండి. కాస్త భవిష్యత్తులోకి దృష్టి సారించాలి ప్రతి ఒక్కరూ.
గతంలో మనకు అమ్మ నాన్న అందించిన ప్రేమను గుర్తు తెచ్చుకుంటూ వర్తమానంలో వారి పట్ల ప్రేమగా దయగా బాధ్యతగా ఉంటే భవిష్యత్తులో వృద్ధాశ్రమాలు తగ్గిపోతాయండి చెప్పింది వైదేహి. అవును, నీవు చెప్పింది నిజం. అమ్మా, నానమ్మ లేచింది, దాహంగా ఉందట, కాసిని వేడి నీళ్లు పెట్టి ఇస్తాను. అప్పటి వరకు పక్క గదిలో చదువుకుంటున్న కూతురు అవని వంటగది వైపు వెళుతూ చెప్పగానే ఒకరినొకరు చూసుకొని ఆమె వైపు ప్రేమగా చూశారు ఆ దంపతులిద్దరూ. తమ జీవిత వనాలలోకి రాబోయే శిశిరం సైతం వసంతమే అవుతుందన్న నమ్మకం కలిగింది ఆ క్షణం వారికి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.